హలో అండి, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారా? బాగానే ఉంటారులేండి. మీరు బాగుండాలి, బాగా తినాలి. అందుకోసమనే నేను మీకు మా నానమ్మ నేర్పించిన టమాటా పచ్చడి తీసుకొచ్చేసిన. ఎట్లా చేస్తుందో యాస్టీజ్ చూసేయండి. మనం టమాటా పచ్చడిని ఎన్నో రకాలుగా అవి ఇవి వేసి చాలా ఇంగ్రీడియంట్స్తో చేస్తుంటాం. దాని ఒరిజినల్ ఫ్లేవర్ పోతుంటుంది. సో అందుకనే ఇవాళ నేను ఏం చేస్తున్నా అంటే చాలా తక్కువ ఐటమ్స్తో టమాటా పచ్చడి చేస్తున్నా. టేస్ట్ అయితే భలే ఉంటుంది. దానికోసం మనకి కావాల్సిన పదార్థాలు జస్ట్ పల్లీలు అండ్ టమాటో, పచ్చిమిర్చి, వెల్లిపాయలు. ఈ 4 ఉంటే చాలండి. మనం ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ముందుగా పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. అది వేగిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ముందు పచ్చిమిర్చి వేయాలి. ఇంకా నా ఆయిల్ వేడి కాలేదు, ఇప్పుడు అయింది. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దీన్ని బాగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. గ్రీన్ కలర్ ఉన్న పచ్చిమిర్చి అయితే డార్క్ గ్రీన్ ఉన్నది ఒక 4-5 వేస్తే చాలా కారం అవుతుంది, అది తినలేము మనము. ఈ వైట్గా ఉండే పచ్చిమిర్చి బాగుంటుంది పచ్చళ్ళకి. నాకు తెలియక అవి వేస్తే చాలా అంటే చాలా కారం ఉండే, అందుకనే ఈ తెల్ల మిర్చినే యూజ్ చేసుకోండి పచ్చడికి. ఎప్పుడైనా ఇదే బెస్ట్ ఆప్షన్. పచ్చిమిర్చి బట్టి టేస్ట్, కారం చప్పగా ఉండాలా, మన ఇష్టం ఎట్లా ఉండాలనేది తెలుస్తుంది. నాకైతే పచ్చిమిర్చి వేగిపోయినాయి. పచ్చిమిర్చి వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పచ్చళ్ళకి లైట్గా మనం ఫ్లేవర్ ఇవ్వడానికి కొత్తిమీర అయినా పుదీనా అయినా ఏదైనా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే మా ఇంట్లో పుదీనా చెట్టు ఉంది. మా పాపని తెంపుకురమ్మని చెప్పిన, తెంపుకురావడానికి వెళ్ళింది, ఇంకా రాలేదు. అంతలోపు పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకున్నాం. ఇంత మటుకి వేగితే సరిపోతుందండి. ఎందుకంటే మరీ ఎక్కువ వేగితే కూడా పచ్చిమిర్చి కారం ఉండదు, పచ్చడి కారం అంతా వెళ్ళిపోతుంది బాగా వేగితే. అందుకని ఈ మిరపకాయలని పక్క పెట్టేసుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి. పావు కేజీ టమాటాకి అర్ధపోవు పచ్చిమిర్చి సరిపోతుంది. నేను అదే క్వాంటిటీలో తీసుకున్నా ఈరోజు. పర్ఫెక్ట్గా సరిపోద్ది. కొంచెం స్పైసీగా వస్తుంది పచ్చడి, కొంచెం కారం కారం ఉంటేనే బాగుంటుంది కదా. పల్లీలు మిక్సీలో వేసుకున్నా. ఈ టమాటాలు వేగేలోపు పల్లీలు గ్రైండ్ చేసి పెట్టుకున్నా. ఇంతలోపు పచ్చిమిర్చి కూడా చల్లారిపోతాయి. ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా వేసిన, బాగుంటుంది పుదీనా వేస్తే. అది మా చెట్టుదే, ఇంకా మంచిగా ఇంట్లో కాసిందే కాబట్టి స్మెల్ కూడా చాలా బాగుంది. కొన్నదానికన్నా కొంచెం వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనా. టమాటాలు కూడా బాగా వేగిపోతున్నాయి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి టమాటా ముక్కలు. ఇంకొంచెం వేగుతున్నాయి అన్నప్పుడు ఈ టమాటా ముక్కలలో కొంచెం పసుపు వేసుకోండి. మళ్ళీ తర్వాత పోపు పెట్టుకునేటప్పుడు పసుపు వేసుకోకుండా ఏం కాదనమాట. పసుపు వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటా ముక్కల్ని ఇంకొంచెం సేపు వేగనిచ్చేయాలి. ఎందుకంటే అవి వేగితేనే టేస్ట్ ఉంటుంది పచ్చడి. పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు. నాకైతే వేగిపోయినాయి టమాటా ముక్కలు. వీటిని దింపి పక్క పెట్టేసుకుందాం. ఈ టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి పక్కకి ఇలా చల్లార్చుకొని, వేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేయద్దు కదా, తెలుసు మీ అందరికీ ఆ విషయం. కానీ ఇప్పుడైతే చల్లగా అయిపోయినాయి పచ్చిమిర్చి ఇంకా టమాటో. దీన్ని నేను మిక్సీలో వేస్తాను. పల్లీలు ఇందాకే పౌడర్ చేసి పెట్టుకున్నాం. దాంట్లో పచ్చిమిర్చి ఇంకా ఎల్లిపాయలు వేసుకోవాలి. అమ్ములు కూడా బిక్కడది.
కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోండి, ఎందుకంటే ఇవి మెత్తగా పేస్ట్ అయ్యాక తర్వాత టమాటాలు వేసి కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పడితే సరిపోద్ది. మరీ మొత్తం పేస్ట్ లాగా వేస్తే అసలు టేస్ట్ ఉండదు పచ్చడి. అందుకే ముందు అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బాగా వస్తుంది పచ్చడి కన్సిస్టెన్సీ. సేమ్ రోట్లో నూరుకున్న పచ్చడిలానే ఉంటుంది. ఎందుకంటే మరీ పేస్ట్ లాగా లాగా వేస్తే బాగుండదు. నేను చెప్పినట్టు ఇట్లా అయితే మంచిగా రోట్లో నూరుకున్నట్టు వస్తుంది. ఆ పచ్చడిని తీసి పక్కకు పెట్టుకొని కొంచెం మనం కడాయిలో ఆయిల్ పోసుకొని పోపు పెట్టుకోవాలి. మనకు నచ్చిన పోపు దినుసులు వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం మినపప్పు తీసుకున్నాను అంతే, ఇంకెక్కువ ఏం తీసుకోలేదు. అన్నీ వేస్తే కూడా దాని ఫ్లేవర్ అంతా పోతుంది. ఇంతవరకు చాలు. దీంట్లో కరివేపాకు అయితే కంపల్సరీ అండి. కరివేపాకు వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనిపిస్తుంది నాకు. అది పూర్తిగా సంపూర్ణంగా కనిపిస్తుంది. వేసి ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత తీసి పచ్చళ్ళు వేసుకోవడము. చూసారు కదా, పోపు పచ్చళ్ళు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇంకేమి వేయలేదు, ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో పచ్చడి చేశానో చూసారు కదా. చాలా బాగుంది పచ్చడి, చూడడానికి బాగుంది, తినడానికి కూడా చాలా బాగుంది. ఫైనల్లీ పచ్చడి కంప్లీట్ అన్నమాట. మా ఆయన వేసుకొని తిన్నారు, చాలా బాగుంది అన్నాడు పచ్చడి.